అందరికీ నమస్తే అండి. నిన్న గండికోట శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాయచోటిని జిల్లా కేంద్రం చేస్తారు అని, జిల్లా కేంద్రం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఇప్పుడు మదనపల్లికి జిల్లా కేంద్రం తరలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు రాయచోటి ప్రజలను ఎన్నుపోటు పొడిచారు అని మాట్లాడుతున్నావు గండికోట శ్రీకాంత్ రెడ్డి గారు. ఒకవేళ ఏదన్నా అక్కడికి మార్చాల్సిన సందర్భం వస్తే మార్చుండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు అదే మదనపల్లికి ఒకవేళ కేంద్రం మారినా కానీ రాయచోటిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ప్రాంతం కూడా అన్ని ప్రాంతాలు కూడా సమానమే. ఒక ప్రాంతం మీద పక్షపాతం, ఒక ప్రాంతం మీద ఇంకొక విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ వ్యవహరించరు. గుర్తుపెట్టుకోవాలి గండికోట శ్రీకాంత్ రెడ్డి గారు. ఆయనేదో చంద్రబాబు నాయుడు గారు ఒక జిల్లా కేంద్రం మారిస్తేనే ఎన్నుపోటు అది ఇదని మాట్లాడారే. మీరు ఇంత విఘ్నత గల నాయకుడు అనుకున్నాను, కానీ మీకు విఘ్నత తక్కువగా కనపడుతుంది. ఎందుకంటే ఆ రోజున మీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ గుంటూరుకి విజయవాడకి మధ్యలో అమరావతి రాజధాని అని ప్రజల్ని నమ్మించి ఓట్లు దండుకొని 19 ఎలక్షన్లో గద్దెనెక్కినాక ఎమ్మటే మాట మార్చింది. అది కాదా ఆంధ్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పొడిచిన ఎండిపోటని నువ్వెందుకు చెప్పలేకపోయావు శ్రీకాంత్ రెడ్డి? మళ్ళా అంతకుముందు మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతానని మరి మద్యపానం నిషేధం చేయకుండానే ఎలక్షన్కి వచ్చాడు. అది ఎన్నుపోటు జనాన్ని పొడవటం కాదా? ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ వదులుతానని విద్యార్థులకు మాటిచ్చి వాళ్ళని ఎన్నుపోటు పడవటం కాదా? సొంత చెల్లి తల్లిని ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళని బయటికి మెడబెట్టి నెట్టాడంటే అది వాళ్ళని ఎన్నుపోటు పడవటం కాదా? సొంత బాబాయ్ కూతుర్ని నీకు న్యాయం చేస్తాను నేను అధికారంలోకి వచ్చినా కానీ ఆ కేసుని, వివేకానంద రెడ్డి కేసుని అసలు ఏమీ సిబిఐ నుంచి ఉపసంహరించుకొని దాని మీద ఎటువంటి చర్య తీసుకోకుండా ఉండటం తన సొంత బాబాయ్ కూతుర్ని ఎన్నుపోటు పడవటం కదా? ఇలా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరికైతే అడుగులకు మడుగులుతున్నావో శ్రీకాంత్ రెడ్డి, అతను ఎంతమందిని ఆంధ్ర ప్రజల్ని ఎన్నుపోటు పొడిచాడో నీకు తెలియదా? ఇది ఇక్కడ కాదు, ఎన్ని రకాలుగా జనాన్ని మోసం చేయాలో అన్ని రకాలుగా 5 ఏళ్లలో మోసం చేశాడు. ఒక్కసారైనా మీ నాయకుడికి చెప్పరాపోయావా శ్రీకాంత్ రెడ్డి? నిన్న ప్రెస్ ముందుకు వచ్చి ఏదో చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు అది ఇదని మాట్లాడుతున్నావు. మీ నాయకుడు ఆంధ్ర ప్రజల గుండెల మీదే తన్నాడు. 5 ఏళ్ళు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులాంధ్ర అభివృద్ధి వైపు తీసుకెళ్లకుండా అప్పులాంధ్రప్రదేశ్ చేశాడు. అది గుర్తుపెట్టుకో గండికోట శ్రీకాంత్ రెడ్డి గారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అనేటప్పుడు మీ పక్కకు తిరిగి ఒకసారి చూసుకోండి. మీ నాయకుడు